హాయ్ మచ్చా, ఎట్లున్నావు? ఇవాళ నేను మన చిలుకలూరుపేటలో ఉన్న ఈగల్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చేసా. ఫస్ట్ ఫ్లోర్లో సీటింగ్ అనగానే పైకి వచ్చేసాం. యాంబియన్స్ చూసారా? ఓకే మంచిగా ఉంది చూడటానికి. మెయింటెనెన్స్ మాత్రం బాగుంది. అండ్ పక్కన సపరేట్ ఇంకో రూమ్ ఉంది. దీనిలో ఏసీ ఉంది. యాంబియన్స్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ప్రైవసీ కావాలనుకుంటే ఇది ప్రిఫర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మెనూలోకి వచ్చేస్తే అవి మెనూవా ఇంకేమన్నారా బాబు, అన్నీ ఉన్నాయి అని చెప్పి ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదని చెప్పి మనకు తెలిసినవి ఆర్డర్ ఇద్దామని చెప్పి చికెన్ బోన్లెస్ బిర్యానీ ఆర్డర్ చేశా. కానీ అది చికెన్ బోన్స్ బిర్యానీ తెచ్చారు. ఇంకా బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసేసుకొని వాళ్ళు ఇచ్చిన కర్రీని కూడా సర్వ్ చేసుకున్నా. అండ్ కలుపుకొని తింటే యావరేజ్ ఉండే. నేనేమంత అసలు సాటిస్ఫై అవ్వలేదు. ఐ రేట్ 7/10 అంతే. ఇది అసలు ప్రిఫర్ చేయొద్దు మీరు వెళ్తే కనుక. ఎందుకో కానీ మేము ఏసీలో ఉండడం వల్ల మరి దేనివల్ల చల్లగా అయిపోయింది ఫుడ్ అనిపించింది. అలా కొంచెం కలుపుకొని తింటే యావరేజ్గా ఉంది. సరే ఇట్లా కాదని చెప్పి ఇంకా నెక్స్ట్ లాలీపాప్ బిర్యానీ ఆర్డర్ చేశా. ఆ రైస్ చూసారా? ఏం ఆర్డర్ చేసినా అదే రైస్ తెచ్చిస్తున్నారు. కానీ మేము చెప్పిన ఆ చికెన్ పీసెస్లోనే వేరు. 2 లాలీపాప్స్ తీసుకున్నా నేను. చాలా బాగుంది ఇది మాత్రం. అండ్ నెక్స్ట్ మన ఫేవరెట్ చికెన్ బోన్లెస్ బిర్యానీ. నాకు ఇక్కడ ఎంత నచ్చిందంటే ఇదొక్కటి మాత్రమే. ఐ రేట్ 9/10. బోన్లెస్ పీసెస్ బాగా మంచిగా కుక్ అయినాయి. దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. కానీ కొంచెం హార్డ్ అనిపించింది. మా ఫ్రెండ్ ఉంచుతుంటే ఎగిరి పక్క ప్లేట్లో వచ్చి పడింది. అంత హార్డ్గా ఉంది. మరి అస్సలు కూల్గా అయిపోయింది. ఓకే, బట్ టేస్ట్ మాత్రం ఇది మాత్రం కొంచెం బెస్ట్ అన్నిట్లో పోల్చుకుంటే. అండ్ ఆ రైతా ఇవన్నీ ఎదురు పెట్టారు కాబట్టి ట్రై చేద్దాం అనుకున్నా. అవి నీళ్ళ లేదా సాంబార్ ఏమీ అర్థం కాదు. మీరు చూస్తున్నారు కదా, చూడండి ఎంత పోసినా ఆ సాంబార్ అని కూడా కనిపించట్లా. బట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగుంది అది. అందుకే ట్రై చేశా. కానీ ఈసారి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సరే ఇంకేం చేద్దాం కలుపుకున్నాగా అని చెప్పి అలా చికెన్ పీస్ పెట్టుకొని కొంచెం తినేసా. అండ్ నెక్స్ట్ రైతా ఇది ఓకే, అన్నిట్లో ఇది చాలా బాగుంది అనిపించింది. బట్ కొంచెం లైట్గా సాల్ట్ ఎక్కువైంది. కలుపుకొని అలా చికెన్ పీస్ ఉంటే దాన్ని కూడా పెట్టేసుకొని తిన్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా మన దగ్గర బిల్ ఇచ్చేసారు. మా ఫ్రెండ్ ఆ బిల్లుతో మనకెందుకని 2 టిష్యూ పేపర్స్ తీసుకొని సోంపు మొత్తం కట్టేసుకోండి. ఇట్లా మీ బ్యాచ్లో ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్